ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి నాకు జ్ఞానభోజన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు సారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి దంపతులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా నమస్కారం. నా పేరు మధుసూదన్. నాకు ధ్యానం 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవడం జరిగింది. 2009లో మొదటిసారి బ్రహ్మర్షి పత్రి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత 2016 సంవత్సరంలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయ్యి ఆ క్లాస్ ద్వారా ఈ ధ్యానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో నేను 2016 సంవత్సరం నుంచి భీమవరం గ్రాండ్ మాస్టర్స్ తటవర్తి రాజలక్ష్మి మేడం, రాఘవరావు సార్ దంపతులు వాళ్ళ సాంగత్యంలో ఉంటూ ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి నేను తెలుసుకున్న విషయాల్లో ఈరోజు కొద్దిగా మీతో పంచుకుంటాను. మరి ధ్యానం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి నేను తెలుసుకున్నది ఏంటంటే, ధ్యానం చేయడం వల్ల మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, అలాగే మనం మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది, మన పనుల్లో మార్పు వస్తుంది, అలాగే మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం, మన పనుల్లో మార్పు వస్తుందో అంటే వీటిని మనం కర్మలు అని అంటాం. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన మాటలు, మన పనుల్లో మార్పు వస్తుందో అక్కడ మన జీవితంలో మార్పు అనేది రావడం జరుగుతుంది. అంటే మన జీవితం అనేది మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మన కర్మల్లో మార్పు వస్తుందో అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మన మాట్లాడే విధానం, మన పనుల్లో మార్పు వస్తుందో అక్కడ మన కర్మల్లో మార్పు రావడం జరుగుతుంది. సో అలా ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో మార్పు వస్తుందనే విషయాన్ని గమనించడం జరిగింది. మరి ఈ రోజు మనం తెలుసుకునే అంశం ఏమిటంటే, జ్ఞానం అంటే అనే అంశం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ముఖ్యంగా మనకు పత్రిసారి చెప్తూ ఉంటారు ఏంటంటే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని సార్ చెప్తూ ఉంటారు. మరి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం పొందితే ఏం లాభాలు ఉంటాయి? ఎందుకు మనం ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అనే విషయాల గురించి ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ముఖ్యంగా పత్రిసారి చెప్పిన విషయాలు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా సారు డెఫినేషన్స్, నిర్వచనం చెప్తూ ఉంటారు జ్ఞానం గురించి. సార్ ఏం చెప్తారంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. అలాగే జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అని అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అని చెప్తారు. అంటే మనం మాట్లాడే మాటల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తారంటే, జ్ఞానం అంటే ఏంటో కాదు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే జ్ఞానం అని అంటాం. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడమే జ్ఞానం అని అంటాం. దీన్ని ఇంకా చెప్పాలంటే, జ్ఞానం అంటే ఏమిటో అంటే వివేకంతో కూడుకున్నటువంటి మాటలు అని అర్థం. జ్ఞానం అంటే వివేకంతో కూడినటువంటి. వివేకం అంటే ఎవరితో ఎలా మనం మాట్లాడాలి, మాట్లాడడం గురించి నేర్చుకోవడమే జ్ఞానం అని. అంటే సార్ చెప్తుంటాడు, ఎవరైనా సార్కి ఫోన్ చేసినప్పుడు కానీ, లేదా సార్ని కలిసినప్పుడు కానీ బాగున్నారా అని అడిగితే సార్ తిడుతూ ఉంటాడు. నేనేమైనా హాస్పిటల్ నుంచి వచ్చానా, నాకేమైనా రోగం వచ్చిందా? ఎవరిని బాగున్నారా అని అడగాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ,
అనారోగ్య సమస్యతో ఉన్న వాళ్ళని బాగున్నారా అని అడగాలి కానీ, ధ్యానం చేసే వాళ్ళని బాగున్నారా అని అనకూడదు. అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి? ఆ మాట్లాడడం గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని సార్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మనం ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే జ్ఞానం అని. సో, అలా ఎందుకంటే మనం మాటలనేది చాలా ఇంపార్టెంట్. మాట అంటే ఏంటంటే వాక్కు అని అంటాం. సార్ మనకు వాక్క్షేత్రంలో వాక్క్షేత్రం అనే ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. మన మాటలు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే. సో, ఈ మాటల గురించి ఎందుకు చెప్తున్నామంటే, మన నోట్లోంచి వచ్చే మాటలు మన యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తాయి. పత్రి సార్ గాని, చక్రవర్తి రాఘవరావు సార్ గాని ఏం చేస్తారంటే, వాళ్ళు మనం మాట్లాడే మాటలను బట్టి మనకెంత జ్ఞానం ఉందా అనేది వాళ్ళు గ్రహిస్తారు. సో, సార్ ప్రతి సారు మనకు పాట పాడుతుంటారు. ఏందంటే, 'ధ్యానం చేద్దామురో' అనే ఒక సాంగ్ పాడుతుంటారు. అందులో సార్ ఏం చెప్తుంటారంటే, ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట అని చెప్తూ ఉంటారు. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట. అంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలు మన యొక్క ఆత్మస్థితిని తెలియజేస్తాయి అని. మన నోట్లో నుంచి వచ్చే మాటలు మన యొక్క ఆత్మస్థితిని తెలియజేస్తాయని సార్ చెప్తూ ఉంటారు. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలిరోయ్, ఆత్మసిద్ధి కలగాలిరోయ్ అంటారు. అంటే మన మాట శుద్ధంగా ఉంటేనే మనకు ఆత్మసిద్ధి అనేది కలుగుతుంది. ఆ మాట శుద్ధి కావాలంటే మన మనసు అనేది శుద్ధంగా ఉండాలి. మరి మన మనసు శుద్ధి కావాలంటే ఎవరైనా సరే ముఖ్యంగా 2 పనులు మనం చేయాలి. ఏమిటంటే, ఒకటి తీవ్ర ధ్యాన సాధన, రెండోది సాత్వికమైన శాకాహారం తీసుకోవడం. ఈ 2 పనులు చేయడం ద్వారా మన మనసు అనేది శుద్ధి చేయబడుతుంది. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం తీసుకోవడం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మన మనసు శుద్ధి అవుతుందో అక్కడ మన మాట అనేది శుద్ధంగా ఉంటుంది. మన మాట శుద్ధంగా ఉంటేనే మనకు ఆత్మసిద్ధి అనేది కలుగుతుందని సార్ చెప్తూ ఉంటారు. మాట శుద్ధి ఉంటే ఆత్మసిద్ధి కలుగుతుంది అని. కాబట్టి జ్ఞానం అంటే ఏంటంటే మన యొక్క మాటల గురించి తెలుసుకోవడమే. ముఖ్యంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాము. సారు చెప్తూ ఉంటాడు. ఏంటంటే ధ్యానమా చక్రంలో స్టేజ్ మీద సార్ స్పీచ్ ఇస్తూ అంటారు. పొద్దున్నే ఇన్ని వేల మంది ఇక్కడికి ఎందుకొచ్చారంటే వీళ్ళందరూ నా మాటలు వినడానికి వచ్చారు అని చెప్తారు. పత్రి సార్ దగ్గర ఏంటంటే ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా జ్ఞానమే. అన్ని అద్భుతమైన విషయాలు మనకు చెప్తూ ఉంటారు. సో, పొద్దున్నే ఇన్ని వేల మంది ఎందుకోసం వచ్చారంటే వీళ్ళంతా నా నోట్ల నుంచి ఏమొస్తుందా? ఏం చెప్తారా విందామని వస్తారని చెప్తారు. అంటే మన మాటలనేది మన యొక్క జ్ఞానస్థితిని తెలియజేస్తాయి. మన మాటలే మన జ్ఞానం అని చెప్పేసి అక్కడ మనకు అర్థమవుతుంది. అంటారేంటంటే, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ సోల్ అంటారు. మన మొహాన్ని బట్టి మన మనస్సును చెప్తారు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన మనస్సును ఎలా చెప్తారంటే మన మొహాన్ని చూసి మన మనస్సు ఏంటనేది వాళ్ళు గ్రహించగలుగుతారు. మన మనసులో ఏముంది అనే విషయాన్ని. అలాగే వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ సోల్. మన మాటలనేవి మన యొక్క ఆత్మస్థితిని తెలియజేస్తాయని చెప్తారు. మనం ఆత్మపరంగా ఏ స్థాయిలో ఉన్నామని. అందుకే పత్రి గారు గాని, తటవర్తి రాఘవ సార్ గాని వీళ్ళేం చేస్తారంటే మనని మైక్ ఇచ్చి కొద్దిసేపు మాట్లాడనని చెప్పేసి మనకు మాట్లాడమని చెప్తూ ఉంటారు. అలా మనం మాట్లాడే మాటలను బట్టి మనకి ఎంత జ్ఞానం ఉందా అనేది వాళ్ళు గ్రహిస్తారు. అంటే మన మాటలు మన యొక్క జ్ఞానస్థితిని మనం తెలియజేస్తాయి. ఆత్మస్థితిని మనకు తెలియజేస్తాయి. కాబట్టి
మాట్లాడడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సార్ చెప్తారు ఏంటంటే, "నీకు మాట్లాడటం రాకపోతే నోరు మూసుకొని కూర్చో, మౌనంగా ఉండు కానీ పనికిరాని మాటలు మాట్లాడవద్దు" అని చెప్తారు. అదే మహాత్మా గాంధీ గారు కూడా 3 కోతుల కాన్సెప్ట్‌లో మనకు చెప్తారు ఏంటంటే, చెడు మాట్లాడకు అని. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకైనా ఉపయోగపడాలి. లేదంటే మన ద్వారా సమాజం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకైనా ఉపయోగపడాలి. అలాంటివి మనం మాట్లాడాలి అని చెప్పేసి. పనికిరాని మాటలు, ఉపయోగం లేనివి, నిరుపయోగమైన మాటలు మాట్లాడకూడదని. ఎందుకంటే మాట అనేది చాలా ఇంపార్టెంట్. నేను గవర్నమెంట్ హై స్కూల్‌లో చదువుకున్నాను. నేను మా స్కూల్‌లో చదువుకునేటప్పుడు మా స్కూల్ గోడల పైన ఒక కొటేషన్ ఉంది. ఏమిటంటే, "మాట తూటా వంటిది, చాలా జాగ్రత్తగా ఉపయోగించు" అని ఒక కొటేషన్ ఉంది. మాట అనేది తూటా వంటిది, చాలా జాగ్రత్తగా ఉపయోగించు. అంటే మాట అనేది చాలా పవర్‌ఫుల్. ఒక్కసారి నోట్ల నుంచి బయటికి వదిలితే తిరిగి వెనక్కి తీసుకోలేం మాటను. ఓకే. ధనం పోతే తిరిగి మనం ధనం సంపాదించొచ్చు. కానీ ఒక మాటను బయటికి వదిలేస్తే ఆ మాటను మనం వెనక్కి తీసుకోలేము. ఎందుకంటే మన నోట్ల నుంచి వచ్చే మాటల ద్వారానే మనం ఎన్నో కర్మలు చేస్తాం. మన మాటలే మన కర్మలు. సార్ చెప్తారు కదా! "నోటిలోని మాటలే నుదిటి మీద రాతలు" అని అంటారు. మన నోట్లో వచ్చే మాటలే మన రాతలుగా అంటే మన కర్మలు కాబట్టి మన రాతలుగా రాయబడతాయని చెప్పేసి చెప్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడడం రాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని చెప్పేసి సార్ చెప్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తారంటే ఈ మాటలు ఎంత ఇంపార్టెంట్ అంటే జీసస్ క్రైస్ట్ చెప్తాడు ఏందంటే, "వాట్ గోస్ ఇంటు ది మౌత్ దట్ డజంట్ డెఫిలేట్ ఎ పర్సన్. బట్ వాట్ కమ్స్ ఔట్ ఆఫ్ ది మౌత్ దట్ డెఫిలేట్ ఎ పర్సన్" అని చెప్తారు. నీ నోట్లోకి ఏది పోతుందో అది నిన్ను చెడపదు కానీ, నీ నోట్లోంచి ఏదైతే వస్తుందో అది నిన్ను చెడుపుతుంది అని. సో, మన నోట్ల నుంచి వచ్చే మాటలు అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ మాటలు జాగ్రత్తగా ఉండాలంటే, ఆ మాటలు శుద్ధంగా ఉండాలంటే, మన మనసు శుద్ధంగా ఉండాలి. మన మనసు శుద్ధంగా ఉండాలంటే ఎవరైనా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే మనకు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడి ఒక ధ్యానం క్లాస్‌కెళ్ళినప్పుడు ఏం చెప్పాలంటే మనం అక్కడ ధ్యానం గురించి, జ్ఞానం గురించి మనం చెప్పాలి. ఒక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక రాజకీయ సభకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడాలి. అలాగే ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో విషయాలు మాట్లాడకూడదంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడకూడదు. అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలుసుకోవడమే జ్ఞానమని అంటారు. ఇంకా జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారంటే, టు స్టార్ట్ విత్ ది వర్డ్ అని అంటారు. అంటే జ్ఞానం అంటే ఏంటో కాదు, ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవడం కూడా జ్ఞానమే అని అంటారు. ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం కూడా జ్ఞానమే అని. సో, టు స్టార్ట్ విత్ అంటే మనం ఒక్కొక్క పదాన్ని నేర్చుకోవడం, తెలుసుకోవడం చేయాలంట. ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుసుకోవడం. ఎందుకంటే ఒక పదం అర్థం కాకపోతే ఒక వాక్యం అర్థం కాదంట. ఒక వాక్యం అర్థం కాకపోతే ఒక పారాగ్రాఫ్ అర్థం కాదంటారు. ఒక పారాగ్రాఫ్ అర్థం కాకపోతే ఒక పేజీ అర్థం కాదంట. ఒక పేజీ అర్థం కాకపోతే ఒక పుస్తకమే అర్థం కాకపోవచ్చు అని చెప్తారు. అంటే ఒక పదం యొక్క మీనింగ్ మనం తెలియకపోవడం వల్ల ఒక పుస్తకాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఒక్కొక్క పదాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా జ్ఞానమే అని అంటాం. సో, సార్ మనకు ఎన్నో పదాలకు అర్థాలు చెప్తూ ఉంటారు ప్రతిసారి. ఒక్కో సందర్భంలో ఒక్కో పదానికి. జ్ఞానం అంటే ఎన్నో డెఫినిషన్ చెప్తూ ఉంటారు. జ్ఞానం అంటే ఏంటంటే, జ్ఞానం అంటే వెలుగు అని చెప్తారు. లైట్, కాంతి అని అంటారు. వెలుగు అని అంటారు. జ్ఞానం అంటే ప్రకాశం అని అంటారు. ఇవన్నీ పర్యాయ పదాలు. జ్ఞానానికి పర్యాయ పదాలు. లైట్ అన్నా, కాంతి అన్నా, వెలుగు అన్నా, ప్రకాశము అన్నా. సో, ఎన్‌లైటన్‌మెంట్ అని అంటాం. అంటే
దివ్య జ్ఞాన ప్రకాశం అని. ఎన్లైటన్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం అని. సో సారు ప్రతిసారి ఏం చెప్తాడంటే మీట్ అని ఒక కాన్సెప్ట్ చెప్తాడు. MEAT మీట్ అని. ఎం అంటే మెడిటేషన్, ఈ అంటే ఎన్లైటన్మెంట్, ఏ అంటే అవేర్నెస్, టీ అంటే థాట్ పవర్ అని చెప్తారు. మెడిటేషన్ అంటే ధ్యానం, ఎన్లైటన్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం, అవేర్నెస్ అంటే ఎరుక, థాట్ పవర్ అంటే సంకల్ప శక్తి అని చెప్పి చెప్తారు. ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశం అని చెప్తారు. ఎన్లైటన్మెంట్ కమ్స్ త్రూ మెడిటేషన్. ధ్యానం ద్వారా మనకు ఈ జ్ఞానం అనేది వస్తుంది, దివ్య జ్ఞాన ప్రకాశం అని చెప్పేసి. అంటే ఎన్లైటెడ్ మాస్టర్ అంటే ఎవరంటే ఒకానొక జ్ఞాని అని అర్థం. సో సార్ చెప్తారు ఏంటంటే ఒక ధ్యానిగా ఉండకూడదు, ఒక జ్ఞానిగా మనం తయారు కావాలని, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ గా మనం తయారు కావాలని చెప్తారు. సో అది ఎప్పుడు తయారవుతామంటే మనం మాట్లాడటం నేర్చుకున్నప్పుడు. ఇక్కడ ఈ సందర్భంలో ఏం మాట్లాడాలనేది. ఒక సందర్భంలో హైదరాబాద్ లో 2015 సంవత్సరంలో లక్ష్మీ మేడం అని ఒక మేడం ఉంటారు కూకట్పల్లిలో. ఆ మేడం ఒక 41 డేస్ శాకాహార ర్యాలీలు రెగ్యులర్ గా నిర్వహించడం జరిగింది. అందులో ఆఖరి రోజు శాకాహార విజయోత్సవాలని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి 10 సార్లు రావడం జరిగింది. అక్కడ ఆ ప్రోగ్రామ్ లో సార్ రావడానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కొద్దిగా మాట్లాడని చెప్పేసి వాళ్ళు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరిగింది. అలా అందరూ మాట్లాడుతుంటే 10 సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడేది సార్ గమనిస్తున్నాడు, అందరూ మాట్లాడేది. సో సార్ చూపులో మనకి ఏమర్థమైందంటే నాకు ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు అని అన్నట్లుగా సార్ చూశారు. అంటే ఒకానొక జ్ఞాని ముందర మనం పనికిరాని మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే. ఒక జ్ఞాని దగ్గర మనం మాట్లాడే మాటలు జ్ఞానవంతంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకు వీళ్ళకి ఎంత జ్ఞానం ఉందనేది వాళ్ళు గ్రహిస్తారు. అలా మాట్లాడేది విని సారు మైక్ తీసుకొని సార్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఏం చేశారంటే ఏం చెప్పారంటే అన్లెస్ యూ బికమ్ ఏ మాస్టర్ యూ షుడ్ నాట్ స్పీక్ అన్నారు. అన్లెస్ యూ బికమ్ ఏ మాస్టర్ యూ షుడ్ నాట్ స్పీక్. నువ్వు ఒక మాస్టర్ గా అయ్యేంత వరకు, నువ్వు ఒక బుద్ధుడిగా అయ్యేంత వరకు నువ్వు మాట్లాడకూడదు అని. నువ్వు బుద్ధుడిగా కాకముందే, నువ్వు మాస్టర్ గా కాకముందు మాట్లాడితే నీ నోట్ల నుంచి అన్ని బుద్ధి లేని మాటలే వస్తాయి. బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎవరు వినరని చెప్పేసి చెప్పడం జరిగింది. నీకు మాట్లాడడం రాకపోతే నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్తాడు. కాబట్టి మనం ఇందులోకి వచ్చిన తర్వాత, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలో మనం నేర్చుకుంటాము. ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం నోట్లో వచ్చే మాటల ద్వారా మనం ఎక్కువ కర్మలు చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఆ మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక సందర్భంలో ఒక ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే భగవంతుడు చూడ్డానికి 2 కళ్ళు ఇచ్చాడు, అలాగే 2 చెవులు ఇచ్చాడు, 2 ముక్కు రంధ్రాలు ఇచ్చాడు, 2 కాళ్ళు, 2 చేతులు ఇచ్చారు. మరి నోరు మాత్రమే ఎందుకు ఇచ్చారా ఒకటి అని అనుకున్నాడంట. నోటిని ఒకరిచ్చి మిగతావన్నీ 2 ఎందుకు ఇచ్చారని అనుకున్నాడు. సో అప్పుడు ఆయన భగవంతుడు ఏం చెప్పాడంటే ఒక్క నోరు ఇస్తేనే నాన్ స్టాప్ గా మనం అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నాం. ఇంకా కొంతమంది అన్నం తినేటప్పుడు కూడా మాట్లాడుకుంటూ తింటారు. సో ఒక్క నోరు ఇస్తేనే మీరు ఇన్ని కర్మలు చేస్తున్నారు, ఇంకా 2 నోర్లు ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పేసి మనకు ఈ ఒక్క నోరు ఇవ్వడం మీనింగ్ ఏంటంటే మనం ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలని చెప్తారు. శ్రవణం మనం బాగా చేయాలని చెప్తూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ స్పీకర్ యూ షుడ్ బి ఏ గుడ్ లిజనర్ ఫస్ట్ అని. మనం ఒక స్పీకర్ గా కావాలనుకుంటే ముందు మనం వినడం నేర్చుకోవాలి, ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అని చెప్తారు. ఒక జ్ఞాని ఏం చేస్తాడంటే మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఒక సింగిల్ వర్డ్ ఒక్క మాటలో చెప్పేస్తారు. పత్రి సార్ గాని, తటవర్తి రాఘరాజ్ సార్ దంపతులు వాళ్ళు ఏం చేస్తారంటే మనం అడిగే 10 రకాల డౌట్స్ అడిగితే 10 రకాల ప్రశ్నలకు వాళ్ళు ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పగలుగుతారు జ్ఞాని. వాళ్ళని జ్ఞానులు అని అంటారు. సో మనం మాట్లాడే మాటల్లో
అంత తెలుస్తుంది మనకు, అంత గొప్పతనం ఉందని. సో మాటలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మాటల్ని వాక్కు అని అంటాం. ఇంకా సార్ చెప్తారు ఏంటంటే, జ్ఞానం అంటే ధ్యానమాచకంలో మనకు చెప్తాడు. ఒకరోజు మార్నింగ్ ఒక కాన్సెప్ట్ చెప్తాడు ఏంటంటే, పార్వతి, సరస్వతి, లక్ష్మి అని మహిళా ధ్యానమాచకంలో మొట్టమొదటిసారి మనకు సార్ చెప్పడం జరిగింది ఈ కాన్సెప్ట్. పార్వతి, సరస్వతి, లక్ష్మి. పార్వతి అంటే శక్తి, ధ్యానం అని. సరస్వతి అంటే జ్ఞానం అని చెప్పారు. లక్ష్మి అంటే సేవ అని. సో ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటంటే సరస్వతి అని చెప్పారు. జ్ఞానం అంటే పుస్తకాలు అని చెప్పారు. ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి మన సొసైటీలో. పత్రిక గారు రాసినవి. మిగతా మాస్టర్స్ కూడా ఎంతోమంది రాస్తారు. సో సరస్వతి అంటే జ్ఞానం అన్న పుస్తకాలు అని అర్థం. ఇంకా జ్ఞానం అంటే వాణి అని. జ్ఞానం అంటే సువాణి అని చెప్తారు. అంటే మంచి మాటలు, సరైన మాటలు మాట్లాడడం అని. ఇలా జ్ఞానం గురించి ఎన్నో విషయాలు సార్ చెప్తూ ఉంటారు. సో పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. సో బుక్ రీడింగ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా జ్ఞానం అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా మనకు చెప్తూ ఉంటారు. ఇంకేం చెప్తారంటే, నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అని అంటారు. ధ్యానం అంటే నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. నోటిని మౌనంగా ఉంచాలి, మనసును శూన్యం చేసుకోవాలి. అదే ధ్యానం అని చెప్తారు. మనం మాటలు వినుకుంటూ కూర్చుంటే అక్కడ మనసు శూన్యం అవ్వదు. మనసు పనిచేయని స్థితికి, అంటే ధ్యాన స్థితికి మనం వెళ్ళలేం. కాబట్టి మాటలు లేకుండా సైలెంట్ గా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనం మనసు పనిచేయని స్థితికి మనం వెళ్తాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా. కాబట్టి ఇంకా ఏం చెప్తారంటే, జ్ఞానం అంటే ఏంటంటే మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరు జ్ఞానం అని చెప్తారు. ఇవన్నీ ప్రతిసారి ఇచ్చిన డెఫినేషన్సే. సార్ యొక్క స్పీచ్లు అన్ని వింటే మనకు అర్థమవుతుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో డెఫినేషన్ ఇచ్చారని. జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అని. జ్ఞానం అంటే మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరు జ్ఞానం అని చెప్పడం జరిగింది. అంటే అంతా మాటల గురించి, ఎలా మాట్లాడాలో. ఎందుకంటే మన మాటలే మనకు మిత్రులను తయారు చేస్తాయి. మన మాటలే మనకు శత్రువులను తయారు చేస్తాయి అని చెప్తారు. మన మాటలే మనకు మిత్రుల్ని తయారు చేస్తాయి. మన మాటలే మనకు శత్రువుల్ని తయారు చేస్తాయి. సో ప్రతిసారి దగ్గర ఏంటంటే అనంతమైన జ్ఞానం ఉంది, అపారమైన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. మనం ఆయనకున్న జ్ఞానాన్ని చూసి ఆయనకు అంత విలువ ఇస్తున్నాం. ఆయన వెనకాల పడుతున్నాం. ఆయన జ్ఞానం కోసం మనం ఆయన వెనకాల పడుతున్నాం కానీ వేరే ఆయన ఆస్తి గురించో దీని గురించి ఆయన వెనకాల పడట్లేదు. అంటే జ్ఞానం అనేది అంత గొప్పది. అన్నిటికంటే గొప్పది ఏంటంటే జ్ఞానమే అన్నిటికంటే గొప్పది. ఆ గొప్పదనాన్ని సంపాదించాడు సారు. ఆ జ్ఞానాన్ని సారు సంపాదించడం జరిగింది. అదే జ్ఞానాన్ని మనకు అందరికీ అదే బోధిస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞానం అంటే మన మాటల్లో బట్టి మనకు ఎంత జ్ఞానం ఉందనేది మనకు తెలుస్తుంది. మన యొక్క ఆత్మస్థితి మనకు తెలియజేస్తాయి. సో అలా జ్ఞానం అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో డెఫినేషన్ చెప్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తారంటే, జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని చెప్తారు. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. ఇందాక మనం చెప్పుకున్నాం. ఆత్మ యొక్క స్థితిని మనకు తెలియజేస్తాయి మాటలని. అంటే జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానము. మరి ఆత్మ జ్ఞానం అంటే ఏంటంటే, నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం అంటే ఏంటంటే, మనం దేహం కాదు, మనం ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. కంటికి కనిపించే శరీరం మనం కాదు. కంటికి కనిపించని ఆత్మే మనము అని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. మన గురించి మనం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. మనం ఆత్మ అయినప్పుడు, ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం అయినప్పుడు, మన గురించి మనం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే ధ్యానం దేనికోసం చేయాలంటే
ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చెయ్యాలి. సార్ చెప్తుంటారు ఏంటంటే, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని. ధ్యానం చేయడం వల్ల మనకు సత్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనేది మనకు వస్తుంది అని చెప్పి సార్ చెప్తూ ఉంటారు. సో, ఆత్మజ్ఞానం సంపాదించే ఏకైక మార్గం ఏమిటంటే ధ్యానం. ఒక్క ధ్యానం ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది కానీ, వేరే ఏం చేసినా మనకు జ్ఞానం అనేది రాదు. కాబట్టి ఎవరైనా సరే జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం తప్పకుండా చేయవలసిందే. ఎందుకంటే ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానం వల్ల మనకేమొస్తుందంటే మన కర్మలు దగ్ధమైపోయి మనం ముక్తిని పొందుతాము. అంటే జీవితంలో దుఃఖరహిత స్థితిని, దుఃఖం లేనటువంటి స్థితిని మనం పొందడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో దుఃఖం అనేది ఉంది. దుఃఖం అంటే అజ్ఞానం అనే అర్థం. ఓకే. దుఃఖం అంటే అజ్ఞానం. సో, సారు చెప్తుంటారు ఏందంటే, నీలో ఆవగింజంత దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్తారు. మన లోపల ఆవగింజంత దుఃఖం ఉన్నా మనం అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్తారు. సో, మన దుఃఖం పోవాలంటే మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మన అజ్ఞానం తొలగించుకోవాలంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి. మరి జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎవరైనా సరే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయడం ద్వారానే మనకు జ్ఞానం అనేది వస్తుంది. ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాము. ఎందుకంటే మనం కర్మలను దగ్ధం చేసుకోవడానికి కర్మలను లేకుండా చేసుకోవాలి. మన మాటల ద్వారా మనం కర్మలు చేస్తాం కాబట్టి మనం మాట్లాడే మాటల ద్వారా కర్మలు అంటకుండా ఉండాలి. అటువంటిది మనం చేయాలి అని చెప్పేసి అక్కడ మనం తెలుసుకుంటాము. సో, కాబట్టి ధ్యానం వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాము. అదే జ్ఞానం అని సార్ చెప్తుంటారు. సో, ఆత్మజ్ఞానం గురించి మనం చెప్పాలంటే మనం ఆత్మని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని. ఆ ఆత్మజ్ఞానం మనకు ధ్యానం ద్వారా వస్తుందని, దాని ద్వారా మనం ముక్తిని పొందుతామని, మోక్షాన్ని పొందుతామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందాలంటే ధ్యానం చేయాలి. భగవద్గీతలో మనకు చెప్తారు ఏందంటే, అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః జ్ఞానం సర్వం జ్ఞానం ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని. 4వ అధ్యాయంలో 36 శ్లోకం ఏందంటే, అపిచేదేసి పాపేభ్యః కర్మేభ్యః జ్ఞానం సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే నువ్వు పాపాత్ములందరిలో కంటే కూడా పాపాత్ముడవైన మహాపాత్ముడవైన జ్ఞానం అనే చిన్న వీచికతో నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్తారు. అంటే జ్ఞానం అనేది అంత గొప్పది అని. మన కర్మలన్నీ దగ్ధం కావాలంటే ఎవరైనా జ్ఞానం సంపాదించాలి. అది మనకు చెప్పారు భగవద్గీతలో ఏంటంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి అని చెప్పేసి. ఆ జ్ఞానం మనకు ధ్యానం ద్వారా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, పాపం అనే సముద్రాన్ని దాటాలంటే ఎవరైనా జ్ఞానం అనే నౌకను ఎక్కవలసిందే అని చెప్తారు సార్. సో, ఆ జ్ఞాన నౌక ఎక్కడం అంటే ఏంటంటే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేయడం. ముఖ్యంగా మనకు ఈ జ్ఞానం అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అని. ప్రత్యక్ష జ్ఞానం అంటే మనం ధ్యానం ద్వారా తెలుసుకున్నది ప్రత్యక్ష జ్ఞానం అని అంటాం. ఏదైతే మనం ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నామో అది ప్రత్యక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం ద్వారా గాని, అలాగే క్లాసెస్ వినడం ద్వారా, అంటే గురువుల దగ్గర వినడం ద్వారా ఈ తెలుసుకున్నవన్నీ ఏంటంటే పరోక్ష జ్ఞానం కిందికొస్తాయి. ప్రత్యక్ష జ్ఞానం ఏంటంటే ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా మనం ఏదైతే తెలుసుకుంటామో అదే ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పబడుతుంది. అలాగే ఈ జ్ఞానం అనేది మనకు 3 రకాలుగా వస్తుంది. ఏమిటంటే, ఒకటి ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా మన మనసును శూన్యం చేసుకున్నప్పుడు
మనలో ఉన్నటువంటి అపారమైన జ్ఞానం మనకు అందుతుంది. మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. సుమారు 300, 350 జన్మల్లో మనం సంపాదించినటువంటి జ్ఞానమంతా కూడా మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. సో, మన మనసు శూన్యమైనప్పుడు ఆ జ్ఞానమంతా, ఆ గత జన్మల్లో మనం సంపాదించిన జ్ఞానమంతా మనకు అందుతూ ఉంటుంది. ఇది మొదటి రకం. అంటే జ్ఞానం అనేది ధ్యానం ద్వారా మన మనసు శూన్యమైనప్పుడు మనకు జ్ఞానం వస్తుందని. అలాగే ఎవరైతే లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా పాటుపడుతుంటారో, సేవ చేస్తుంటారో, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సేవ చేస్తుంటారో, వాళ్ళకు పైలోక వాసుల నుంచి అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ అని అంటాం. వాళ్ళ ద్వారా కొంత జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. ఎవరైతే ఈ ధ్యాన ప్రచారం చేస్తుంటారో నిస్వార్థంగా ఎటువంటి ఆశించకుండా లోక కళ్యాణం కోసం పాటుపడతారో వాళ్ళకు పైలోక వాసులు ఆస్ట్రల్ మాస్టర్స్ కొంత జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా అందిస్తారు. అలాగే మూడో రకం ఏంటంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా మన యొక్క పూర్ణాత్మతో మనం అనుసంధానం అవుతామో ఓవర్ సెల్ఫ్ అని అంటాం, సూపర్ సెల్ఫ్ అని అంటాం. దాంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అక్కడ మన పూర్ణాత్మ నుంచి మనకు కొంత జ్ఞానం అందుతూ ఉంటుంది. ఇలా ధ్యానంలో మనకు 3 రకాలుగా మనం జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఒకటి మనసు శూన్యమైనప్పుడు మనలో గత జన్మల్లో సంపాదించిన జ్ఞానం అంతా అందుకుంటాం. రెండోది నిస్వార్థంగా ఈ ధ్యాన మార్గంలో మనం సేవ చేస్తున్నప్పుడు, ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు పైలోక వాసుల ద్వారా అందుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే ధ్యానంలో మనం పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడు మనం ఈ జ్ఞానం పొందడం జరుగుతుంది. ఇలా మనకు 3 రకాలుగా జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. సో, ఎంత జ్ఞానం సంపాదిస్తే మనం అంత గొప్ప వాళ్ళం అవుతాం. లోకంలో ఎవరు గొప్పవాళ్ళంటే జ్ఞానం ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు, జ్ఞాని గొప్పవాడు. ఇంకా సార్ చెప్తున్నారు ఏంటంటే నేను తటవర్తి రాఘవ సార్ దగ్గర వినడం జరిగింది. ఏమిటంటే జ్ఞానం అనంతం బ్రహ్మ అని. జ్ఞానం అనంతమైనది, అన్నిటికంటే గొప్పది అని. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే గొప్పది అని, అందరికంటే గొప్పవాడు అని కూడా అర్థం వస్తుంది. సో, సృష్టి లోపల ఏది గొప్పదంటే జ్ఞానమే గొప్పది. ఎవరైనా సరే జ్ఞానం సంపాదించుకోవాలి. ధ్యానం ద్వారా మనం పొందే లాభాల్లో హైయెస్ట్ లాభం ఏంటంటే ఆత్మ జ్ఞానం సంపాదించడమే. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి ఇవన్నీ వస్తాయి. అవన్నీ అడిషనల్ బెనిఫిట్స్. కానీ ముఖ్యంగా ధ్యానం దేనికోసం అంటే ఆత్మ జ్ఞానం కోసం. నేను తటవర్తి రాజలక్ష్మి మేడంది ఫస్ట్ టైం 3 డేస్ మౌనదినం క్లాస్ అటెండ్ అయినప్పుడు నాకేంటంటే ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా నాకేం అనుభవాలు రావట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది. సో, మేడం క్లాస్ చెప్తున్నప్పుడు మేడం చెప్పడం జరిగింది ఏంటంటే ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మ జ్ఞానం కోసం అని చెప్పడం జరిగింది. అంటే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆత్మ జ్ఞానం సంపాదించుకోవడం కోసం అని. నిజంగా కూడా మనం గమనిస్తే పూర్వం మన మునులు గాని, ఋషులు, యోగులు వీళ్ళందరూ తపస్సు చేశారు. అంటే ఇప్పుడు మనం ధ్యానం అంటున్నాం. అప్పుడు వాళ్ళు తపస్సు అన్నారు. వాళ్ళంతా ధ్యానం దేనికోసం చేశారంటే ఆత్మ దర్శనం కోసం, ఆత్మజ్ఞానం కోసం వాళ్ళు ధ్యానం చేయడం జరిగింది. కాబట్టి ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం. ఆత్మజ్ఞానమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఆత్మజ్ఞానమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఆత్మజ్ఞానం లోపించడం వల్లే ఆత్మజ్ఞానం లోపమే సకల రోగాలకు, సకల సమస్యలకు కారణం అని చెప్పేసి పత్రిసారు చెప్తూ ఉంటారు. సో, ఆల్ ద మెంటల్ వరీస్ ఆర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్ అని చెప్తారు. ఆ ఆత్మజ్ఞాన లోపం వల్లే మనకు ఈ మెంటల్ వరీస్, ఈ రోగాలు, సకల రోగాలు ఇవన్నీ వస్తూ ఉంటాయని చెప్పేసి. సో, కాబట్టి ఎవరైనా సరే జ్ఞానం అనేది సంపాదించాలి. ఇంకా జ్ఞానం అంటే ఇంకా ఏం చెప్తామంటే వేదం అని అర్థం ఏమిటంటే జ్ఞానం అని వస్తుంది. మనకు 4 వేదాలు ఉన్నాయి. అందులో వేదం అని అంటే అర్థం కూడా ఏంటంటే జ్ఞానం అని వస్తుంది. వేదం అన్నా గాని. అలాగే ఇంకా జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని, అలాగే బ్రహ్మ జ్ఞానం అని అంటే
బ్రహ్మజ్ఞానం అంటే సమస్త చరాచర సృష్టి గురించి, సృష్టి రహస్యాల గురించి, సృష్టి ఆవిర్భావం గురించి, సృష్టి ధర్మాలు, నియమాల గురించి, సృష్టి గురించి సమస్తం తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అని అంటాం. సో ధ్యానం ద్వారా మనకు ఇదంతా తెలుస్తుంది. ఏంటంటే జ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా అంతా ఒకటే. సో ఇది ముఖ్యంగా మనం తెలుసుకుంటే ఏంటంటే, ఎవరైతే మాట్లాడడం పర్ఫెక్ట్‌గా మాట్లాడడం మనం నేర్చుకుంటామో, సార్ ఒక కొటేషన్ నేను ఒకటి చదవడం జరిగింది. ఏంటంటే, ఏ జన్మలోనైతే మనం పరిపక్వంగా అంటే పర్ఫెక్ట్‌గా, సప్రమాణంగా మాట్లాడడం నేర్చుకుంటామో, ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుందని చెప్పారు. ఏ జన్మలోనైతే మనం పరిపక్వంగా అంటే పర్ఫెక్ట్‌గా మాట్లాడడం నేర్చుకుంటామో, సప్రమాణంగా మాట్లాడడం నేర్చుకుంటామో, ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుందని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి సో, ఆ మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంటు. ఎంత బాగా మనం మాట్లాడడం నేర్చుకుంటామో, ఎంత జ్ఞానం మనం సంపాదిస్తామో, అంత బాగా మనం మాట్లాడగలుగుతాము. సార్ చెప్తున్నారంటే, నిన్నటి కంటే ఈ రోజు ఇంకొంచెం బాగా మాట్లాడాలి. ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం ఇంకా బాగా మాట్లాడాలి అని చెప్తారు. రోజు రోజు ఎదుగుదల ఉండాలని మనకు సారు చెప్తూ ఉంటారు. అది ఎంత జ్ఞానం మనం సంపాదిస్తే అంత ఎదుగుదల అనేది మన లోపల వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే, ధ్యాన మార్గంలో మాట్లాడటం నేర్చుకుంటాము. జ్ఞానం గురించి మనం నేర్చుకుంటాము. సింపుల్ గానే ఉంటుంది కానీ, మనం మాట్లాడే మాటలు మన యొక్క ఆత్మస్థితిని తెలియజేస్తాయి. మనకి ఎంత జ్ఞానం ఉందనేది మనం మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది గానీ, మన అనుభవాలను బట్టి గానీ, ఇతర వాటిని బట్టి మన జ్ఞానం అనేది ఉండదు. మనం మాట్లాడే మాటలను బట్టి మన జ్ఞానం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జ్ఞానం అంటే ఏందంటే, ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పాం. ఆత్మ అంటే భగవంతుడు కాబట్టి, సాక్షాత్ భగవంతుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని అంటాం. ఓకే. భగవంతుడిని చేరుకునే మార్గం ధ్యానం. భగవంతుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా భగవద్గీతలో మనకు చెప్పారు ఏంటంటే, 4 రకాల వాళ్ళు నన్ను ఇష్టపడతారు. ఎవరంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని. ఈ 4 రకాల వాళ్ళలో ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానుల్లో జ్ఞానులే నాకిష్టం అని చెప్పడం జరిగింది. జ్ఞానులే నాకిష్టం. జ్ఞానులు అంటే ఎవరంటే భగవంతుడి గురించి జ్ఞానం సంపాదించిన వాళ్ళు జ్ఞానులు. అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎక్కడుంటాడు? భగవంతుడు ఏం చేస్తుంటాడు? ఆ భగవంతుడిని ఎలా చేరుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆయన చేరుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళనే జ్ఞానులు అని అంటారు. వాళ్ళే నాకిష్టులని భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. అలాగా కాబట్టి మనకేంటంటే ఆ జ్ఞానం యొక్క గొప్పతనం తెలవాలంటే అది ఎంత మనం జ్ఞానం సంపాదిస్తుంటే దాని యొక్క గొప్పతనం అంత బాగా మనకు అర్థమవుతుంది. సో ఎవరైనా సరే ఎన్ని జన్మలెత్తినా సరే మనం చిట్ట చివరికి సంపాదించవలసింది ఈ ఆత్మ జ్ఞానమే. ఇది కంటికి కనిపించని సంపద. ఆత్మ జ్ఞానం అనేది హిడెన్ వెల్త్, కంటికి కనిపించని సంపద, గుప్త సంపద. సో ఇది ఎంత ఎక్కువ మనం సంపాదిస్తే అంత గొప్ప లోకాలకు మనం చేరుకుంటాం. అంత ఉన్నత స్థితిని మనం పొందడం జరుగుతుంది. అలా జ్ఞానం అంటే ఏంటంటే, మనం మాట్లాడే మాటలను ఎంత ఎరుకతో మాట్లాడుతుంటామంటే, దాన్ని బట్టి మనకి ఎంత జ్ఞానం ఉందనేది తెలుస్తుంది. సో, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల మనం ఎన్నో రకాల కర్మలు మనం మూటగట్టుకుంటాం కాబట్టి, కర్మలు లేకుండా చేసుకోవాలంటే మనం పర్ఫెక్ట్‌గా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఏ జన్మలో అయితే కర్మలు లేకుండా చేసుకుంటామో, కర్మలు జీరో చేసుకుంటామో, ఆ జన్మే మనకు కర్మలు లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అప్పుడు మనం దాన్ని ఆఖరి జన్మ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా జ్ఞానం అంటే వాక్కు అని, మాట అని, కాంతి అని, ప్రకాశం అని, వెలుగు అని, వేదం అని, అలాగే మనం మాట్లాడే మాటలని సరస్వతి అని, వాణి అని, సువాణి అని ఇలా రకరకాల డెఫినిషన్స్ సారు చెప్పడం జరుగుతుంది. సో, ఈ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని, ఆ ఆత్మ జ్ఞానం మనకు ధ్యానం ద్వారానే వస్తుందని ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రకాలుగా మనకు సారు ఈ డెఫినిషన్స్ నిర్వచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జ్ఞానం మనకు ఇంకా చెప్పాలంటే జ్ఞానం అంటే ఏందంటే అవగాహన. ఒక విషయం గురించి మనకు అవగాహన కలిగి ఉండడం ఏంటంటే, దాని గురించి జ్ఞానం మనకు ఉన్నట్లు. అవగాహన అంటే కూడా అర్థం ఏందంటే జ్ఞానం అని వస్తుంది.
భగవద్గీతలో చెప్తారు ఏంటంటే, నీకు దేని పట్ల శ్రద్ధ ఉంటే ఆ జ్ఞానం దాని పట్ల దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్న వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. ఎటువంటి శ్రద్ధ ఉంటే అటువంటి జ్ఞానం లభిస్తుంది. ప్రతిసారి చెప్తారేంటంటే, నీకు దేని పట్ల శ్రద్ధ ఉంటే ఆ జ్ఞానం వస్తుంది. నీకు ధ్యానం పట్ల శ్రద్ధ ఉంటే ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం మనకు వస్తుందని సార్ చెప్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటంటే, ఒక్కో పదానికి అర్థం తెలుసుకోవడం కూడా జ్ఞానమే అని. ఇలా రకరకాల నిర్వచనాల్లో సారు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఇక్కడ మొత్తానికి మనం ఏం నేర్చుకుంటామంటే, ఎలా మాట్లాడాలో నేర్చుకోవడమే జ్ఞానమని సార్ మనకు ఎంతో వివరంగా దాని యొక్క గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, ఆచరించడం వేరు. కేవలం విన్నంత మాత్రాన అన్నేమీ అర్థం కావు. మనకు అర్థం కావాలంటే, విన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే సాధన, ధ్యానం అనేది ముఖ్యం. ఇక్కడ మనం ఆత్మజ్ఞానం గురించి వింటాము క్లాస్ ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా మనకు తెలుసుకుంటాము. సజ్జన సాంగత్యం ద్వారా దాన్ని తెలుసుకున్న విషయాల్ని అర్థం చేసుకుంటాము. ధ్యానం చేయడం ద్వారా అనుభవంలోకి తెచ్చుకుంటాం. జ్ఞానం గురించి అనుభవంలోకి మనం తెచ్చుకుంటాము. కాబట్టి ఇది ధ్యానం గురించి, జ్ఞానం గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. సో ఏం చెప్తారంటే, ఏ జ్ఞానం పొందితే సమస్తము తెలుసుకున్నట్లు, అన్ని తెలుసుకున్నట్లు ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం అని సార్ చెప్తుంటారు. ఆత్మజ్ఞానం పొందితే మనం అన్ని పొందినట్టే అని సార్ చెప్తూ ఉంటారు. సో కాబట్టి మనము దుఃఖం లేకుండా చేసుకోవాలంటే ఎవరైనా సరే జ్ఞానం సంపాదించాలి. అందుకు ఏకైక మార్గం పత్రిసారి పూసినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఇంకా సారి చెప్తుంటే సాధనం, స్వాధ్యాయం, సాంగత్యం అని 3 విషయాలు చెప్తూ ఉంటారు. ధ్యాన సాధన చేయడం, శ్వాస మీద ధ్యాస పెట్టి, సజ్జన సాంగత్యం అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాంగత్యం చేయడం, క్లాసులు వినడం, అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం. ఈ 3 చేయడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చని సార్ చెప్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇవి మనం గుర్తుంచుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే, దీనికి ఏడవని వాడే పండితుడు అని సార్ చెప్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు దేనికి ఏడవరు. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి మన యొక్క జ్ఞాన పరిధిని మనకు తెలియజేస్తాయి. సో కాబట్టి మనమందరం కూడా ఏందంటే, మాట్లాడడం మనం నేర్చుకోవాలంటే, జ్ఞానం మనం పొందాలంటే ఎవరైనా సరే ధ్యానం చేయాలి. పత్రిసారి భోజినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం ద్వారా మనం జ్ఞానం పొందడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి మాస్టర్స్ అందరికి కూడా, ముఖ్యంగా బ్రహ్మర్షి పత్రి గారికి, అలాగే తటవర్తి రాఘవరావు రాజలక్ష్మి మేడం దంపతుల ద్వారా నేను ఈ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. జ్ఞానం గురించి, ధ్యానం గురించి. పత్రి గారికి, తటవర్తి గారి దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆత్మబంధువులందరికీ, పిఎంసి యుఎస్సి వారి అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్క 2 నిమిషాలు మనం ధ్యానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకంటే మనం ధ్యానంతో ప్రారంభించుకొని ధ్యానంతో ముగించుకోవడం ద్వారా మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు హాయిగా కూర్చొని కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, వేళ్ళలో పెట్టుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. నోట్లో ఏ నామాన్ని, మంత్రాన్ని జపించరాదు. ఏ రూపాన్ని ఊహించుకోరాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును ఆలోచన రహిత స్థితిలో ఉంచడం. మాట మీద ధ్యాస కాదు, శ్వాస మీద ధ్యాస. మనం మాట్లాడే మాటల మీద కాదు. మనం మాటలు మాట్లాడుతున్నామంటే, ఆ మాటలు వినుకుంటూ కూర్చుంటే ఆ వినేది మన మనసు కాబట్టి, మనసు పనిచేసేది ధ్యానం కాదు. ఒక్క 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మన శ్వాసను మనం గమనిద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఓకే చెప్పేంత వరకు. ఓన్లీ 2 మినిట్స్.
ఓకే. కళ్ళు తెరవకుండా మెల్లిగా 2 చేతులు తీసి కళ్ళ మీద ఉంచుకుందాం. ఒక్క 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0 మెల్లిగా 2 అర్చీలు తీసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి అద్భుతమైన ధ్యానానికి, అలాగే ధ్యానం అందించిన గురుగారు బ్రహ్మశ్రీ పితామహ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా